Ciao Raga, welcome back to Shah Talks. లైఫ్ ట్రాన్సిషన్స్ ఈ టాపిక్ కొన్ని మంత్స్ నుంచి నా హార్ట్లో చాలా వెయిట్ని క్రియేట్ చేస్తుంది. సో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ పాడ్ చేస్తున్నాను. ట్రాన్సిషన్స్ అనేవి అందరి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగేవే. ఇవి మేజర్గా 2 టైప్స్లో ఉంటాయి. టైప్ 1 వచ్చేసి మనం ఇల్లు వదిలి బయటికి రావటం. దీని గురించి అందరూ మాట్లాడతారు. మిస్సింగ్ ఫ్యామిలీ అని, హోమ్ సిక్ అని. బట్ టైప్ 2ని ఎవరు ఎక్కువ అడ్రస్ చేయరేమో అని నా పర్సనల్ ఒపీనియన్. వన్స్ మనం ఇంటి నుంచి బయటకొచ్చాక ఇండిపెండెన్స్‌ని వెతుక్కొని, లైఫ్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకున్న తర్వాత, ఒక పాయింట్‌లో ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాల్సొస్తది. లైఫ్ రియల్లీ పుషెస్ టు మూవ్ ఆన్. అసలు మనకి ఇల్లు, కాలేజ్ తప్ప వేరే ప్రపంచం అనేదే తెలియనప్పుడు, ఫస్ట్ టైం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే చాలా డాంటింగ్‌గా ఉంటది కదా! ఫ్యామిలీని మిస్ అవుతాం, ఫ్రెండ్స్‌ని మిస్ అవుతాం, మన బెడ్, మన ఫేవరెట్ ఫుడ్ అండ్ మనం పుట్టినప్పటి నుంచి ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని కూడా చాలానే మిస్ అవుతాం. బట్ ఈ టైంలోనే మనందరి లైఫ్‌లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఇండిపెండెంట్‌గా బ్రతకటం నేర్చుకుంటాం. మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఏంటి అని డిస్కవర్ చేసుకుంటాం. లోన్లీనెస్, బిట్రేయల్స్, రిజెక్షన్స్ వీటన్నిటిని ఎలోన్‌గా ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన రెసిలియన్స్ పీక్స్‌లో ఉంటుంది ఈ టైంలో. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసుకొని, క్విక్ కమ్‌బ్యాక్ ఎలా ఇవ్వాలో కూడా నేర్చేసుకుంటాం. స్లోగా మనకు తెలియకుండా ఒక చిన్న హ్యాపీ వరల్డ్‌ని క్రియేట్ చేసుకుంటాం. లైఫ్‌లో వచ్చే ఒక చిన్న అచీవ్‌మెంట్ గూడా మనం తోపెహే అనే ఫీలింగ్ ఇస్తది. ప్రతి ఛాలెంజ్‌ని ఒక కొత్త కాన్ఫిడెన్స్‌తో గెలుస్తాం. ఇంకా ఈ ప్రపంచానికి రాజా మనమే అన్న ఫీలింగ్‌కి ఎక్కడా తగ్గం గదా! ఎందుకంటే దట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేస్. కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేసి మన చేతులతో ఒక లైఫ్‌ని బిల్డ్ చేసుకున్నాం. బట్ దెన్ సడెన్‌గా మన లైఫ్‌లో ఒక కర్వ్ బాల్ ఒస్తది. బీ ఇట్ మ్యారేజ్, ఎ బెటర్ కెరియర్ ఆపర్చునిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాటెవర్ ద రీజన్ మే బీ. ఇంకా మన ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చింది అని అర్థమవుతది. ఆ టైంలో మన ఫ్యామిలీని వదిలి వచ్చేటప్పుడు ఉన్న పెయిన్‌ని 10 టైమ్స్ ఒకేసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తది మనకి. అండ్ ఇక్కడ మనకి ఫ్యామిలీ లేకపోయినా కూడా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీని ఫ్రెండ్స్‌లో చూసుకుంటాం. మనం ఇన్ని ఇయర్స్ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేసి, ఇప్పుడు ఇంకొక పర్సన్‌తో మింగిల్ అవ్వగలమా? చుట్టూ ఎప్పుడు జనాల మధ్యలో కంఫర్ట్ దొరుకుతుందా? లైఫ్ ఇంతే హ్యాపీగా ఉంటుందా? అసలు ఇదంతా వదిలేసి వెళ్ళటం అవసరమా అని చాలా ఎమోషనల్ జోన్‌లోకి వెళ్ళిపోతాం. ఇట్స్ నాట్ జస్ట్ సేయింగ్ గుడ్ బై టు ఎ ప్లేస్. మన సెల్ఫ్ డిస్కవరీ అనే చాప్టర్‌కి కూడా ఫేర్‌వెల్ కదా! అండ్ ఐ నో, యాక్చువల్లీ వి ఆల్ నో, ఇట్స్ ప్రిటీ న్యాచురల్ టు ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ లాస్. బట్ ఇది కూడా లైఫ్‌లో ఒక ఫేజే కదా! గట్టిగా థాట్ ఇస్తే ఎప్పుడూ మన లైఫ్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ గెట్టింగ్ బెటర్ జాబ్స్, ఎర్నింగ్ మోర్ మనీ, బెటర్ ఆపర్చునిటీస్. ఇవన్నీ మన లైఫ్‌లో కావాలంటే ఆబ్వియస్‌గా కొత్త ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయక తప్పదు. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావటానికి ఎంత విల్లింగ్‌గా ఉంటామో, మన లైఫ్ కూడా మనకంత నచ్చుతుంది తర్వాత. చాలా ఆలోచించిన తర్వాత, ఈ ట్రాన్సిషన్‌ని ఎప్పుడూ ఒక ఎండ్ లాగా చూడకూడదు అనే రియలైజేషన్‌కొచ్చాను నేను. ఇండిపెండెంట్ లైఫ్‌ని వదిలి వెళ్ళటం అంటే, ఇండిపెండెన్స్‌ని లూజ్ అవ్వటం కాదు. ఇన్ ఫ్యాక్ట్ ఇది మన స్ట్రెంగ్త్‌కి ఒక ప్రూఫ్. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి విషయం అండ్ మన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కలిపి కొత్త ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడం కోసం రెడీ అవుతాం. ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఓవర్. బట్ దిస్ టైమ్ వి ఆర్ స్టార్టింగ్ విత్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నాకు తెలిసి ఈ జనరేషన్‌లో మోస్ట్ ఆఫ్ అస్ ఈ క్రాస్ రోడ్స్‌లో ఉంటాం. ఇది మన కొత్త జర్నీకి ఒక బిగినింగ్ అంతే. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్‌కి రిగ్రెట్ కూడా అవ్వచ్చు. అలా అని లైఫ్ అక్కడే ఆగిపోదు కదా! అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఈస్ ఎవ్రీ టైమ్ వి స్టెప్ ఇంటు ద అన్నోన్ మనం జీరో నుంచి కాదు, మన ఎక్స్‌పీరియన్సెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చెరిష్ ద మెమరీస్ బట్ డోంట్ లెట్ దెమ్ హోల్డ్ యూ బ్యాక్. లైఫ్ అంటేనే ఎవాల్వింగ్. చేంజ్‌ని ఓపెన్ హార్ట్‌తో ఎంబ్రేస్ చేసి మన జర్నీ మీద ట్రస్ట్ ఉంచాలంతే. అండ్ ఎవ్రీ ఫేర్‌వెల్ ఈస్ జస్ట్ ఎ స్టెప్ టువర్డ్స్ ఎ న్యూ అడ్వెంచర్. సో,
మన మెమరీస్ అన్నీ ఒక సంచిలో మూట కట్టుకొని, అదే కాన్ఫిడెన్స్‌తో మన అడ్వెంచరస్ జర్నీలు స్టార్ట్ చేసేద్దాం ఎక్కువ థాట్స్ ఇవ్వకుండా. అండ్ ఇట్ ఈస్ ఆల్. ఈ పాడ్‌ని ఇంత ఓపికతో లాస్ట్ వరకు విన్నందుకు చాలా థాంక్స్. ఈ టాపిక్ మీకు ఇన్‌సైట్‌ఫుల్‌గా అనిపిస్తే ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. మీ లైఫ్‌లో జరిగిన మేజర్ లైఫ్ ట్రాన్సిషన్స్‌కి రీజన్ ఏంటి అని కూడా షేర్ చేయండి. And don't forget to like, share, and subscribe to Shah Talks for more engaging content. See you in the next pod.